తెలియజేసుకుంటూ ఇది పరిస్థితి ఇంకా ఉన్నారు, మీరేమంటారు? సార్ జీకే వీధి మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా రింతడ పంచాయతీ పారికల గ్రామం సార్ నాది. సార్ ఇక్కడ ఇందాకే మిత్రులు చెప్పారు, ఇది అల్లూరి సీతారామరాజు నడిచినటువంటి నేల సార్. ఇది అల్లూరి సీతారామరాజు గారు రక్తం చిందించినటువంటి గడ్డ సార్. ఇది ఇక్కడ ఆదివాసులు అమాయకులు అంటే అమాయకులు అనడానికి లేదు సార్. గతంలో ఎన్నో పరిశ్రమలు ఇక్కడ ఎన్నో విధాలుగా ఈ యొక్క ఆదివాసుల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి చట్టాలని, ఇక్కడ ఉన్నటువంటి 170 కానీ జివో నెంబర్ 3 కానీ తీసేసి ఏదో పేద ప్రజల్ని ఇంకా కళ్ళుని మభ్య పెట్టడానికి చూస్తూ ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ యొక్క జీవోని అమలుని రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం సార్. ఎందుకంటే ఇది మా అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఈ యొక్క ఆదివాసులందరూ కూడా దాదాపు 50 లక్షల మంది జనాభా ఉన్నారు సార్. ఈ బాక్సైడ్ని తవ్వకాలు మొదలు పెడితే ఇన్ని వేల లక్షల మంది ఎక్కడ పోతారు సార్? వీళ్ళందరికీ ఎన్ని ఉద్యోగాలు ఇప్పిస్తారు సార్? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి. తక్షణమే ఈ అమలును వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి జమేమా. ఇంకా చాలామంది అంటే ఇంకా మనం గ్రౌండ్ రిపోర్టు కొనసాగించే కొద్ది కూడా చాలామంది ఇంకా గిరిజనులు వస్తూనే ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చూడవచ్చు మనం మొత్తం ఇక్కడ కూడా చాలామంది వీళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయం తెలుసుకునేందుకు, వాళ్ళ అభిప్రాయం చెప్పేందుకు భారీగా తరలొచ్చారు గిరిజనులు. వీళ్ళందరూ కూడా మనం అక్కడ వందలాది మంది అక్కడ ఉంటే ఇక్కడ కూడా అదే స్థాయిలో ఉన్నారు. చూసాం, వాళ్ళందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో బాక్సైడ్ తవ్వనేమంటారు, మీరేమంటారు? నమస్తే అండి, మాది రింతడ పంచాయతీ. నేను పీసా కార్యదర్శిని. బాక్సైడ్ గత ప్రభుత్వం నుండే బాక్సైడ్ తవ్వడానికి చాలా మేము పోరాటం చేస్తున్నప్పటికి కూడా ప్రతి ఒక్కరు బాక్సైడ్ మీద కనపడుతుంది. అల్లూరి సీతారామరాజు పోరాటం గడ్డలు మేము పుట్టామండి. ఎట్టు పరిస్థితులు మేము తగ్గేది లేదండి. ఇంకా మేము సావడానికని చంపడానికని సిద్ధంగా ఉంటామండి. మేము ఈ గడ్డలు పుట్టినందుకు మేము ఖచ్చితంగా మా అడవి సంపదలను, మా అడవి సంరక్షించుకొని మేము ఇంకా ఉధృత చేసి జనాలను ఇంకా బాక్సైడ్కి వ్యతిరేకంగా మేము చేసి ఖచ్చితంగా మేము పోరాటాన్ని ముందుకు చేస్తామని మేము కోరుతున్నామండి. ఇంకా ఎన్ని చట్టాలు వచ్చినా మా చట్టాలను పరిగణలోకి తీసుకుని రద్దు చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప కానీ ఆ చట్టాలన్నీ ఎక్కడ కనుమరుగైపోయే పరిస్థితులు వస్తున్నాయి. కనుక ఖచ్చితంగా మేము అల్లూరి సీతారామరాజులో గడ్డలు పుట్టినందుకు మేము గర్విస్తున్నాము. ఖచ్చితంగా మేము అల్లూరి సీతారామరాజు ఒక్కరు మరణించినప్పుడు కూడా ఇంకెందరో అల్లూరి సీతారామరాజులను తయారు చేసి మేము ఇంకా బహిరంగంగా మేము పోరాటం కొనసాగిస్తామండి. బాక్సైడ్ జోలికి వస్తే ఖబర్దార్ మోడీ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నామండి. ఇంకా చాలామంది యువత ఉన్నారు. అదే మీరేంటి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ డిమాండ్? మాది కోరుకొండ నుండి వచ్చామండి. బాక్సైడ్ దగ్గరలో మాది అదే బాక్సైడ్ అండి. నా పేరు పాంగి పాలసీ అండి. ఆర్టీఐ నుండి జిల్లా ప్రెసిడెంట్గా చేస్తున్నాను. అయితే బాక్సైడ్ మరి మా ఏజెన్సీకి కింద ఆలోచిస్తారు. చాలా వాతావరణానికి గాలి డబ్బు లేకుండా కొనుక్కుంటున్నాము. వాతావరణం చాలా డబ్బు లేకుండా ఉంటుంది సార్. తర్వాత మాకు కింద మాకు ఆలోచిస్తే మా పిల్లలు, మా కుటుంబాలు, మా రక్షణ వికలాంగులు కాకపోవడం కూడా కారణము మంచి వాతావరణము, గాలి, నీరు సంతోషంగా ఉంటుంది సార్. అటువంటి విషయానికి మా బాక్సైడ్ కోసం వస్తే సార్ మేము ఊరుకునేది కాదు. అక్కడ నీళ్లు, తర్వాత దుంపలు, తిండి దుంపలు, అనేక కర్ర కావచ్చు, ఆకులు, అనేక మంచి వాతావరణంలో ఉంటున్నాం సార్. మాకు వికలాంగులు లేకుండా, గుడ్డివారు లేకుండా ఈ వాతావరణంలో ఉండగా అటువంటి వారు పుడుతున్నారు సార్. మాకు తెల్లగా లేకపోయినా నల్లగా ఉన్నా కూడా పర్వాలేదు సార్. అటువంటి వాతావరణం, గాలి, నీరు చాలా బాగుంటుంది. అటువంటి దానికి మా జోలికి వస్తే మేము ఒప్పుకునేది కాదు సార్. మా ప్రాణాలను అర్పించి మా బాక్సైడ్ అడ్డుకుంటామని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. మీరేమంటారు? ఎందుకంటే ఇప్పటివరకు చూసాం బాక్సైడ్తో ఉన్నాము, మీ సాంప్రదాయ పంటలు కానీ, నీరు కానీ, నదులు కానీ అన్నీ కూడా మొత్తం నాశనం అయిపోయే పరిస్థితి వస్తుంది. మీరేమంటారు? నమస్తే సార్, మీడియా మిత్రులకు మొదటిగా వందనాలు. నా పేరు పాంగి లింగరాజు, బలవం పంచాయతీ వార్డు మెంబర్ని సార్. ఇప్పుడు మన్య ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజాన్ని దోసుకొని పోవడానికి కూటమి సర్కారు ప్రయత్నిస్తూ ఉంది, కేంద్ర ప్రభుత్వాలు కలిసి. కానీ బాక్సైట్ జోలికి వస్తే మాత్రం మేము సహించేది లేదు. బాక్సైట్కు మా ప్రాంతంలో ఉన్నటువంటి మా ప్రజల్ని నాశనం చేయాలనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేసింది. కాబట్టి బాక్సైట్కి అయితే మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలందరూ ఏకమై 11 అంటే ఏజెన్సీ 11 మండలాలు ప్రజలందరూ కలిసి మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం సార్. ఇతరుతో ఈ మాటలు ముగిస్తూ, మీరు చాలామంది కూడా మొత్తం యువకులు చూసాం, వాహనాల్లో తరలొచ్చారు, భారీగా తరలొచ్చారు. ప్రైమ్ లైన్తో మీ బాధను చెప్పుకోవాలని, మీ బాధ ఏంటి సార్? నా పేరు పాంగి లింగారావు, మాది బల్పం పంచాయతీ.
మరి ఇన్ని రోజులు బాక్ సైడ్ తెరాకి వచ్చి సుమారు 10-15 సంవత్సరాలు అయిపోతుంది. బాక్ సైడ్ ఆగుతుందేమని మేము ఎన్నో కలలు కాసాము. ఏ ప్రభుత్వం వచ్చినా బాక్ సైడ్ వెనక తీసుకోపోవడానికే ప్రయత్నిస్తుంది తప్ప ఇంకో మార్గం లేదు. చాలామంది ఇప్పుడు మా కొండల్లోనే అనేకమైన ఖనిజ సంపదలు ఉన్నాయండి. చక్కటి గాలి వస్తుంది, అలాగే నీరు ఉంది, అనేకమైన కర్రలు కంపలు అన్నీ ఉన్నాయి. అలాంటి బాక్ సైడ్ కొండలు తీస్తే మా పరిస్థితి ఏంటి సార్? మేము ఎన్ని పోరాటాలైనా చేసి ఈ బాక్ సైడ్ని మేము అడ్డుకుంటామని మేము మనం చేస్తున్నాం సార్. చాలామంది యువకులు వాహనాల ద్వారా లేకపోతే స్వచ్ఛందంగా చాలామంది వచ్చారు. మీరు కూడా చాలా యూత్ చదువుకున్నారు. మరి ఈ సాంప్రదాయ పంటలు కానీ మీ పాత తరం కానీ పోతే ఎలా బతుకుతారు? నా పేరు పాంగి నాగేశ్వరరావు అండి, మా దారకొండ పంచాయతీ. ఈరోజు ప్రశాంతంగా జీవిస్తున్నటువంటి ఈ ఆదివాసుల బిడ్డలకి చాలా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము ఈ బాక్ సైడ్ అనేది తవ్వకాలు అనేటివి చేస్తూ ఉంది. మేము చాలా ప్రశాంతంగా జీవిస్తున్నటువంటి ప్రాంతం ఇది. ఈ బాక్సైట్ తవ్వకాలు మాత్రము మొదలు పెడితే ఆదివాసులైన మేము ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. నిజంగానే మా ఒక ప్రశాంతమైన జీవిస్తున్నటువంటి ఈ జీవన ఈ యొక్క గిరిజనుల మీద కానీ ఈ బాక్సైట్లు తవ్వకాలు చేసి ఇబ్బందులు గట్టి పెట్టినట్లయితే చేస్తే ఈ గిరిజనులు అయినా మేము మూల ఆదివాసులైన మేము సహించేది లేదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంకి మేము కబార్దార్గా ఖచ్చితంగా మేము అల్లూరి సీతారామరాజు ఏ విధంగా అయితే పోరాటం చేశారో ఆ ఒక పోరాటాలు ఆ అల్లూరి సీతారాం కాదు కానీ 1000 జనాలుగా మేము అల్లూరి సీతారామరాజుగా మేము తయారం అవుతాం. మాకు బాక్ సైడ్ వద్దు, మా ఒక ప్రశాంతమైన జీవనం మాకు కావాలండి. మాకు బాక్ సైడ్ వద్దు. మేము ఖచ్చితంగా బాక్ సైడ్ జోలికి వస్తే మేము ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కబాడతారు. మేము అసలు బాక్ సైడ్ మాకు వద్దు సార్. మేము ప్రశాంతంగా జీవిస్తాం. వద్దు మాకు బాక్ సైడ్.